ఏవైనా సరే కోపం ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడండి. సినిమాను దూషించకండి. నిజంగా ఈ సినిమా తీసి ఈ ప్రొడ్యూసర్‌కి ఎందుకింత ఖర్చవుతుందా? అప్పులు అంటే ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని చేసేంత ఖర్చవుతుందా? మరీ ఓవర్ గదా! అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాతకి నిజంగానే పాపం ఖర్చు పెట్టుంటారబ్బా! వీళ్ళెందుకోసం ఇంత తపన పడుతున్నారు అనిపించింది. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. మనందరం గూడా చూడాలి. ఇప్పుడు నేను గూడా అంతో ఇంతో సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకనిపించింది అందరూ గూడా ఈ సినిమాని చూడండి. భగవంతుడి మీద నమ్మకం కోల్పోతున్న క్షణంలో, భగవంతుడి మీద నమ్మకం పుట్టించే సినిమాలివి. మనము అవతల వాడికి ఫోను జేసి ఫోను ఎత్తకపోతే అవతలోడు చచ్చిపోయినట్టు కాదుగా. వాడు ఫోను ఎత్తలేదు అని అర్థం. అలాగే భగవంతుడి విషయంలో గూడా ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సినిమాలో. కాబట్టి నాకు ఆహ్, ఇంకా ఇంతకు మించి మాటలు రావట్లేదు. ఏదో చాలా చెప్పాలి అనిపించింది గానీ, ఇంకా మాటలు రావట్లేదు. అంత అద్భుతంగా ఉంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే పిచ్చి పిచ్చి రీల్సు, పిచ్చి పిచ్చి సినిమాలు చూసేదానికన్నా ఇలాంటి సినిమాని థియేటర్స్‌కి వెళ్ళాలి, చూడాలి. ఇదేదో సినిమాని ప్రమోట్ చేసేటువంటి విధంగా కాదు. నా సొంతంగా కలిగిన అనుభూతితో చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.